మన్ దేశానికి రైతు వెన్నెముక. అన్నం పండించి అందరినీ పోషించే మహానుభావుడు రైతు. కాని ఈ రోజుల్లో రైతు జీవితం చాలా కష్టసాధ్యంగా మారింది. ఒక చిన్న ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఆయనకు పెద్దగా భూమి లేదు. ప్రతి సంవత్సరం విత్తనాలు వేసి వర్షం కోసం ఎదురుచూసేవాడు. ఒకసారి ఎక్కువ కరువు వచ్చింది. పంట పాడైపోయింది. రామయ్య దగ్గర అప్పులు పెరిగిపోయాయి. విత్తనాలు కొనడానికి డబ్బులు లేవు. ఇంట్లో పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆ పరిస్థితిని చూసి రైతు హృదయం భగ్గుమన్నది. అప్పటికి ఆయన ఓర్పు కోల్పోలేగు. మరుసటి సంవత్సరం మళ్లీ విత్తనాలు వేశాడు. వాన కురిసింది. పంట బాగా పెరిగింది. ఆ పంటని చూసి ఆయన కళ్ళలో కన్నీళ్లు మెరిపించాయి. అవి కన్నీళ్లు కాదు, ఆనందపు కన్నీళ్లు. ఈ కథ మనకు నేర్పేది: 1. రైతు కష్టపడకపోతే మనకు అన్నముండదు. 2. రైతు జీవితం చాలా కఠినమైనది, కాని అతని ఓర్పు గొప్పది. 3. మనం రైతులను గౌరవించాలి, వారి కష్టాన్ని అర్థం చేసుకోవాలి. వృథా చేయకుండా అన్నాన్ని విలువైనదిగా భావించాలి.